గుడుగు బాబా, నువ్వు పెట్టిన కండిషన్కి ఆడపంది ఒప్పుకుందా? ఇప్పుడు ఎలాగైనా మనము ఆ మగపందికి ఆడపందికి మంచి లవ్ సెట్ అయ్యేటట్టు చేయాలి మనము. ఊరే కొండ, నువ్వు చెప్పింది ఈజీగా అయిపోద్దేట. ఇప్పుడు మనం చాలా కష్టపడాలి దానికోసము. ఊరే పుట్టిన కొడుక అలాగే చూస్తున్నావు ఏంట్రా? ఏదో ఒక ప్లాన్ చెప్పు. ఆడపందిని మగపందిని కలవాలి ఇప్పుడు ఎలాగైనా. ఓర నీ అబ్బ కోదిన కూడా నన్ను ఏదో ఒకటి అనకపోతే ఒంట్లో పెట్టరు నువ్వు. నేనెందుకు చెప్తాను ప్లాన్? ఇప్పుడు మీరు ఏదో ఒకటి చేసుకోండి. ఒరే ఒరే పుట్టిన కొడుక, గుద్దితే గొవ్వ గులాబ్ జామ్ అయిపోద్ది. ఏమనుకుంటున్నావా? నువ్వే కదరా 4 ప్రశ్నలు అడిగి ఓ పెద్ద పోటుగాడిలాగా. ఇదేటిదా 4 ప్రశ్నలు నేను అడిగితే నేనే ప్లాన్ అయ్యలేదా? ఒరే కోతే, నీకు పగిలిపోతురా ఇప్పుడు. నీ అబ్బ పుట్టిన కొడుక, లాస్ట్ క్వశ్చన్ గొడుగు బాబు అడగకపోతే నువ్వు ఆ కొండగట్టుని కొండేరు పాప చేసిద్దురా. అవునవును కోతి మిత్రమా, నువ్వు చెప్పింది నిజమే. లేకపోతే లాస్ట్ కోసం గొడుగు బాబా అడగకపోతే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయేదే. రాబుల్ మిత్రం అన్ని సింపుల్ ప్రశ్నలు అడిగేశాడు. తెరా పుట్టిన కొడుక, విన్నావా? ఇప్పుడేమంటావురా మరే? నీ అబ్బ బండనా ఎలా? నువ్వు ఎవరు బిస్కెట్లు ఇస్తే ఆల్ సైడ్ వెళ్ళిపోతావు నువ్వు. నీకు నేను ఎంత హెల్ప్ చేస్తే నువ్వేమో నన్నే తిడతాను ఇప్పుడు. రాబుల్ మిత్రమా, నువ్వు మాత్రము ఏ ప్రశ్న మంచిగా అడగలేదు. లాస్ట్ కోసం గొడుగు బాబా గట్టిగా అడిగాడు. మనందరికీ మంచి జరుగుద్ది ఆ ప్రశ్న వల్ల ఇప్పుడు. మరేటే ఆ ఒక్క ప్రశ్న వల్ల మనకి మనశ్శాంతి దొరుకుద్ది. అలాగే పందిబాబుకి కూడా ఒక లవర్ దొరుకుతుంది. మనకి ఎలాంటి ఉసురు తగలదు పందిబాబుదే. నేను అడిగే ప్రశ్నలో మీకు నచ్చినప్పుడు మీరు ఎందుకు సైలెంట్ ఉన్నారా? మళ్ళీ ఇప్పుడెందుకు నన్నే ప్లాన్ అడుగుతుంటారు మీరే ఏదో ఒక ప్లాన్ చేసుకుని అమలు చేసుకోండి. ఆ బొక్క గడువు నువ్వు చెప్తే కానీ మనం చేసుకోలేం మరే. మేమే ప్లాన్ చేసుకుంటాంలే. గొడుగు బాబా మంచి ప్లాన్ ఒకటి చెప్పా. ఊరే కోతే, మనం అందరం వెళ్ళి మంచిగా చేపలు పట్టేస్తే చెరువులో ఎర్ర చేపలు మంచిగా వాటిని నిప్పుల మీద కాల్చేసే వేడి వేడిగా, అలాగే చల్లని బీరుతో తాగితో నైట్కి ఎంజాయ్ చేయొచ్చు మనము. ఏహే గొడుగు బాబా, నువ్వు ప్లాన్ చెప్పంటే ఏదేదో చెప్తాను వేట. ఊరే కోతే, నేను చెప్పేది ప్లానే. నైట్కి మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు పార్టీలో. గొడుగు బాబా, ఏటి నువ్వు మాట్లాడదా? ఈ పొట్టోడికి అనుకున్నా నీకు కూడా బుర్రపోయిందా? ఆడపందిని మగ పందిని కలపడానికి ప్లాన్ చెప్పమంటే నువ్వేమో పార్టీకి ప్లాన్ చెప్తున్నావా? వీడబ్బ కోతన కొడుక, ఏదో ఒకరోజు దొరకపోతే ఏటి నాకు అప్పుడు చెప్తే నీటి పని మాటకి నన్ను ఎక్కరెత్తాను ఈడ. ఊరే అబ్బాయిలో నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలరా. ఎందుకంటే ఈ అరటి తోటలోనే మనము ప్లాన్ చేయబోతున్నాము. అందుకే మిమ్మల్ని అందరినీ అరటి తోటలోకి తీసుకొచ్చాను నేను. గొడుగు బాబా, ఇంతకీ ప్లాన్ పేరేంటే? మన ప్లాన్కి ఒక పేరు ఉంటది కదా, ఆ పేరేంటో చెప్పాలి నువ్వు ఇప్పుడు. నేను చెప్తాను ఎలాగో అరటి తోటలో ఉన్నాం కాబట్టి నోట్లో అరటి పండు అని ఈ ప్లాన్ కి పేరు పెడితే సూపర్ ఉంటది. ఊరే పొట్టడా, ఆటలో అంటి పండుని పెట్టుకోరా, ఇంకా బాగుంటది. నీ కోడి బుర్రకి నీకు వచ్చే ఆలోచనలకి కరెక్ట్ గా సరిపోతురా ఎప్పుడున్నా. ఊరే అది నోట్లో అరటి పండు కాదు, ఆటలో అంటి పండు కాదు. నేను చెప్తాను కదేటి, ఎందుకురా మీకు అంత నోటు దొరదా? నేను ఇప్పుడు ప్లాన్ పేరు చెప్తాను, వినండి. గుడుగు బాబా, పంది బాబు చాలా డిప్రెషన్ లో ఉన్నాడు. నువ్వు ఏ ప్లాన్ చేసినా గానీ చాలా ఆలోచించి చెయ్య, సరేనా? కొండ, నువ్వు నిజంగానే తెల్లగా బిహేవ్ చేస్తావురా ఎప్పుడున్నా. ఇప్పుడు గొడుగు బాబా ప్లాన్ గురించి చెప్తా అంటే నువ్వేమో పంది బాబా ఎమోషన్ లో ఉన్నాడు, డ్యామేజ్ లో ఉన్నాడు, డిప్రెషన్ లో ఉన్నాడు అని మాట్లాడుతున్నావు నువ్వు. ఒరే పుట్టిన కొడుక, నీ అబ్బ నీ నోటికి ఏది వస్తుంది మాట్లాడేత్తవేటర్ నువ్వు. ఒరే పాపమరా కొండ కూడా మన వల్ల బాగా నలిగిపోయాడు. ఒరే కొండ, ఈ పొట్టోడు చూడటం నేను తేడా కూడా అంటా. చూడు రాబిన్ మిత్రమా, నేను కనీసం ఆడపందిని పడిసాను, అలాగే మగ పందిని కూడా మోసం చేశాను. ఎలాగో ఒకలాగా తెలియతా. నువ్వు కనీసం ఒక్క అమ్మాయిని పడగొట్టేవేట వరకు నీకు అసలు ఏమీ తెలీదా? ఓడి అమ్మ, ఒరే పొట్టోడా, కొండ కూడా చూసావా ఎంత మాట అనేసాడా? వాడు కనీసం అమ్మాయిలు పడేసాడు. నువ్వు అసలు ఎవరిని పడేయలేదా అంటే నువ్వు తేడా గడికంటే తక్కువే అంటున్నాడు వాడు నిన్న. మీ ఇద్దరు కలిసి నన్ను ఆడుకుంటారు మీరా. నాకు గాని అమ్మాయిలు కావాలి అనుకుని నేను కాన్సన్ట్రేషన్ చేస్తే చేమలు వచ్చినట్టు లైన్ లో అందరు అమ్మాయిలు వచ్చి పడిపోతారు నాకు. రాబిన్ మిత్రమా, నువ్వు ఇంకా ఏదో భ్రమలో ఉన్నావా? పడే అమ్మాయిలు అయితే ఎప్పటికే పడిపోవాలి. నీకు ఎవరు పడరా? నీకు అసలు చేతే కాదు అమ్మాయిలు పడగొట్టడమా. నువ్వు అందరి మీద ఏడవడమే, వాళ్ళు అలాగా వీళ్ళుగా. అచ్చా, ఒరే మామ రాబినా, ఏట్రా కొండ కూడా అంతమంది అనేసిడా అంటే నువ్వు దేనికి పనికిరవేట్రా? నువ్వు చేతగాని ఏదో అంటాడా? ఓర్ బాబు అంటే అనుకోనిరా బాబు, వాడు ఇప్పుడు అన్నంత మాత్రం అది నిజమైపోద్దేట్రా? కొండ గడికి కూడా అమ్మాయిలు పడలేదా? వాడు అదే బెల్లపై చెప్పుకుంటాడా లవ్ స్టోరీ ఉందని? ఏ గుడ్డు లేదు అక్కడ. రాబిన్ మిత్రమా, అబద్ధాలు చెప్పాల్సిన కర్మే నాకు లేదా? నాకు అమ్మాయి ఉండేది లవర్ అప్పుడు. కాకపోతే నేను చేసే ఈ ఏదో పనుల వల్ల నేను తేడా అనుకుని వెళ్ళిపోయింది. అదే మీ వల్ల వెళ్ళిపోయిందా? ఒరే కొండ, నువ్వు మాట్లాడుతుంటే నీ కొల్ల చెప్పేస్తాను అవంతా అబద్ధాలనే. ఇంకా ఎందుకు అలా లాగుతావా? నీ బరువు నువ్వే తీసుకుంటున్నావురా కొండ ఇప్పుడు. ఒరే బొట్టడా, ఈ కొండగడికి ఒక ఆడపాండాన్ని చూపించే ఒక 2 రోజుల్లో లవ్లో పడారంటే ఈజీగా పడేస్తాడు. నీకు ఒక ఆడకుందేలను చూపిస్తే పడేయగలివేటారు నువ్వు వాళ్ళగా. ఒరే నేను ప్లాన్ చెప్తా అన్నాను, మీరు ఇటు వినంటారా? మీరు ఏట్రా ఎప్పుడు చూసినా మీలో మీరు గొడవలు పడతారు. ఇప్పుడున్నా నీ అమ్మ కోతిన కొడక, గొడుగు బాబా ఉన్నాడని నాకు బూతులు రావట్లేదు. లేదంటే నా మాట
నువ్వు చచ్చిపోతురా ఎప్పటికే. ఏట్రా బొట్టున కూడా నువ్వు బూతులు మాట్లాడితే మేము భగవద్గీతలు చదువుకుంటూ కూర్చుంటాం అనుకుంటున్నావు. ఏట్రా నువ్వు రివర్స్ కౌంటర్ ఇస్తే రివర్లో దూకేత వెళ్ళా. నీ ఎబ్బ కూతురు కొడక నువ్వు నా మీద అరవడం కదరా బాబా. నీకు కూడా లవర్ లేదు కదేటే, అయితే నువ్వు కూడా తేడాగడ అయిపోతావేటే. నువ్వు తేడాగడ అలాగైతే ఒరే కోతే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావురా ఈ రోజు. ఒరే బొట్టున కూడా నువ్వు కొండగడ్డ అన్నావు, అందుకే నాకు కోపం వచ్చింది. పాపమ్మా ఆడు మన కోసమా వాటిని లెవెల్ కూడా వదిలేసాడు, పిచ్చి పిచ్చి వేసాలని వేసాడు. వాటికి సపోర్ట్ చేస్తే నీకు కోపం అవుతుంది ఏట్రా ఇప్పుడు. కోతి మిత్రమా నువ్వు కరెక్ట్గా నువ్వు అన్నున్నా, నిజంగానే నలిగిపోయాను నేను. ఇదేట్రా బాబు ఈ కొండన కొడుకు, వీటిని నమ్మితే దెబ్బలాగే ఉంది. వీటిని కొంచెం దూరం పెట్టుకోవడం మంచిదే. ఎప్పుడు ఎలాగుంటాడో వీడికి తెలీదు. నిన్నటి దాకా నాకు సపోర్ట్ చేశాడు, ఇప్పుడు ఆ కోతి గడికి సపోర్ట్ చేస్తాను ఈడ. ఒరే పుట్టడా ఇంకోసారి నువ్వు కొండగడ్నే తేడాగాడు గేడాగాడు అన్నావు అనుకో, అప్పుడు నీకు ఉంటదిరా మామూలుగా ఉండదు. వీపు మీద గుద్దేతను పట్టుకునే. నీ అబ్బ కోతిన కొడక నేను ఒక్కసారి అన్నాను, నువ్వు 10 సార్లు మా ఇద్దరి మధ్య పొరలు పెట్టేసి గొడవ పెట్టేస్తున్నావు నువ్వు. అది కొండగడికి అర్థం కావట్లేదు. నీ అబ్బాయి ఎవడ గొడవలు పెట్టేదే, నువ్వే పెడతావు గొడవలు. నేను గట్ట గొడవలు పెట్టను ఎప్పుడున్నా. ఒరే కోతి ఇక్కడ జరుగుతున్నది ఇంట్లో నీదే మిస్టేక్. ఎందుకు నువ్వు వాళ్ళకి వీళ్ళకి పొరలు పెడతావు ఎప్పుడు నా పెచ్చ నీకో. నేను ఇక్కడ ప్లాన్ చెప్తాను రా అంటే ఎవడు వినరా, మీరే కొట్టుకు చెప్తారేట్రా. గొడుగు బాబా ప్లాన్ కాదు, ప్లాన్ పేరు చెప్తాను. ఎంతకీ ప్లాన్ పేరేంటో చెప్పాలి నువ్వు ఇప్పుడు. ఊరు ఈ ప్లాన్ పేరేంటంటే అరటి తోటలో ఆటగాళ్ళ. సూపర్ ఉంది కదరా పేరు. గుడి బాబా అరటి తోటలో ఆటగాళ్ళు కాకుండా అరటి తోటలో అరుపులను పెడితే సూపర్ ఉంటది. ఒరే కోతే నేను ప్లాన్ ప్రకారమే పేరు పెట్టాను, నువ్వు మళ్ళీ దాన్ని కెలకి ఇప్పుడు. అలా కాదు గుడి బాబా, అరటి తోటలో అరుపులను పెడితే సూపర్ ఉంటది, అందుకే చెప్పాను నేను. బాబు నువ్వు ఇప్పుడు అరటి తోటలో ఎవరు నడిపించేస్తారా బాబా. గొడుగు బాబా పేరు పెట్టాడంటే ఏదో అర్థం ఉండే ఉంటది. గొడుగు బాబా ఎంతగా పేరు ఎందుకు పెట్టావో చెప్పాలి ఇప్పుడు నువ్వు. ఊరు అబ్బాయిలు చెప్పేది జాగ్రత్తగా వినంటారా మీరు. అరటి తోటలో ఆటగాళ్ళని ఎందుకు పెట్టానంటే మనం ఈ అరటి తోటలోనే ఆటలు ఆడదాం ఇప్పుడు. ఆ ఆటల్లోనే ఈ ఆడపందిని మగపందిని కలిపేస్తాం మనము. నాకు కూడా ఆటలు అంటే చాలా ఇష్టమే. దాగుడు మూతల దండకార్ గుప్ చప్, ఎక్కడ దొంగలు గుప్ చప్. అవునరా కోతే నీకు మెడకాయలో నరంగట కట్ అయిపోయింది, ఎలా మాట్లాడుతున్నావా? గొడుగు బాబా అరటి తోటలో ఆటగాళ్ళని పేరైతే పెట్టేసావు, కానీ ఇంతకీ మనం ఏం ఆట ఆడాలో చెప్పలేదు నువ్వు. ఊరే అందరూ గుర్తుపెట్టుకుంటే ఈ ఆటలో మాత్రమో పందిబాబు మాత్రమే సిన్సియర్గా ఈ ఆట ఆడుతున్నట్టు ఉండాలి. మనందరికీ ప్లాన్ తెలుసు కాబట్టి మనం జస్ట్ నటించాలి అంతే. గొడుగు బాబా నువ్వు సగం సంసారంలాగా అటు ఇటు కాకుండా మాట్లాడుతున్నావు. నువ్వు క్లియర్ గా చెప్తే మాకు అర్థమవుతుంది కదేటే. ఊరే ఈ ఆట ఎలాగంటే అరటి తోట మధ్యలో ఒక జెండా పాతేతను. ఆ జెండాని మీ అందరిని ఒకటేసారి తెమ్మంతాను నేను. అప్పుడు మీ అందరూ పరిగెత్తాలి. ఎవరు ముందు జెండాను తెచ్చిస్తే వాళ్ళు విన్ అయినట్టు అక్కడ. అలాగైతే కోతి మిత్రమే తెచ్చేస్తారు, ఎందుకంటే చెట్ల మీద నుంచి ఫాస్ట్ గా వెళ్ళి జెండా తెచ్చేసి గెలిచేస్తారు కోతి మిత్రం అప్పుడు. నీ అబ్బా బండనయ్యాలా చెవులు దెబ్బ ఏంటో నీకు. గొడుగు బాబా ఏం చెప్పాడరా, మన ముగ్గురిని నటించమని ఆడుతున్నట్ట. పందిబాబు ఒక్కడే వెళ్తాడు జెండా కోసం, అర్థమైందా నీకు? మరేటే ఊరే రుబ్బు కూడా చెప్పింది కరెక్టే. మీరు జెండాను వెతుకుతున్నట్టు నటించండి. పందిబాబు మాత్రం సిన్సియర్ గా జెండా కోసం అలా ఎత్తుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. సూపరా, తర్వాత ఏం చేయాలి గొడుగు బాబా అది కూడా చెప్పు ఫాస్ట్ గా నువ్వు. ఊరే పందిబాబు కరెక్ట్ గా జెండా దగ్గరికి వెళ్తాను అనేసరికి మన ఆడపంది వచ్చి జెండా పట్టుకుని పారిపోద్ది అక్కడి నుంచే. అప్పుడు పందిబాబు కూడా ఆడపంది వెనకాల పరిగెడతారు. అప్పుడు సూపరా, కొండల మీదకి తమన్నా ఎక్కిస్తుంటే ప్రభాస్ కూడా వెనకాల ఎక్కేస్తారు కదా బాహుబలి సినిమాలో కొండల మీదకే. అలాగ ఉంటది అప్పుడు సీన్. సూపర్ గొడుగు బాబా నువ్వు. గొడుగు బాబా అంతా బాగానే ఉంది కానీ ఆడపంది మీద కోపమే ఉంటది కదా జెండా పట్టుకుని పారిపోతే. మరి లవ్ ఎలా పడుతుంది? ఊరే కోతే ఎక్కడే అసలైన మ్యాజిక్ జరుగుద్ది. ఇప్పుడు ఆడపంది జెండా పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి అనుకుంటూ ఒక పెద్ద చెరువులో పడిపోద్ది. అప్పుడు ఈత రాకుండా గిలగిలా తోనుకుంటా ఉంటది అక్కడ. సూపర్, అప్పుడు పందిబాబు వెళ్ళి ఆడపందిని కాపాడేస్తాడా. వాళ్ళిద్దరి మధ్య ఎంత టచింగ్లు జరుగుతాయా, ఆ తర్వాత రొమాన్స్, ఆ తర్వాత లవ్, కేక్ అప్పుడు. ఊరే బుట్టడా ఆడపంది చెరువులో పడిపోయిన వెంటనే దరిద్రం పోయింది అనుకుని పందిబాబు వెనక్కి వచ్చేటప్పుడు ఏంద్ర పరిస్థితి? ఏముంది ప్లాన్ ఫెయిల్ అయినట్టే. పందిబాబు ఇటు వచ్చేసిన వెంటనే ఆడపంది కూడా మెల్లగా ఈత కొట్టుకుని వచ్చేది. ఆడపందికి ఈత కొచ్చు కదేటే. లేదు లేరా పందిబాబు అలా చేయడు. పందిబాబు మనసు నాకు తెలుసు. ఈజీగా వీళ్ళు దూకేసి కాపాడుతాడు. ఈ ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. పందిబాబుని మీరే ఎలాగోలా తీసుకురావాలి ఇక్కడికి. ఊరే పుట్టిన కూడా నువ్వు అక్కడ అమ్మాయి గడపలో ఉన్నావు కాబట్టి వెళ్ళే పందిబాబుని తీసుకొచ్చాయి. నీ అబ్బా కోత కొడక పందిబాబు వచ్చే అమ్మాయిలాగా ఉండాల్సిందనివే ఇలా ఉన్నవే రంగు అని అడిగితే ఏం చెప్తావు అప్పుడు నువ్వు? నా నగలు బట్టలు ఎవడో దొంగన కొడుకు దొబ్బేసాడని చెప్పి చెప్పుకుంటా ఏదో ఒకటే. నువ్వు వెళ్ళే పందిబాబుని తీసుకొచ్చారా రేపు? వారు బాబు తీసుకొచ్చా అంటే నేను పిలిచినట్టు వచ్చేస్తారా బాబు? ఎలా తీసుకురావాలో చెప్పండి మీరు. ఊరే రుబ్బా నేను చెప్పేది వినాలరా నువ్వు. పందిబాబా నువ్వు ఎప్పుడు ఇలా డిప్రెషన్లో ఉంటే నీ ఆరోగ్యానికి మంచిది కదా. మనం ఒక ఆట ఆడదామని తీసుకొచ్చే ఇక్కడికే. గొడుగు బాబా పిలిచాడు అని చెప్పు వచ్చేస్తారు ఇక్కడికే. సూపర్ గొడుగు బాబా పందిబాబుకి ఏమాత్రం అనుమానం రాకుండా మనం అందరం జాగ్రత్తగా ఉండాలి ఈసారి మాత్రమా. అలాగే చేద్దాం లేరా. ఊరే మీరు ఆడపెంతకు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పి అంటే ఇలాగ నువ్వు చెయ్యాలి అని, లేకపోతే అదే మనకు దెబ్బేసేద్దా. ఒరే కొండన కొడక నువ్వే వెళ్ళి ఆడపందిని ఒప్పించాలి. ప్లాన్ మొత్తం చెప్పే, లేకపోతే అది ఎవడ మాట విందో నీ మాట తప్పితే.
రేపు మాత్రం తొందరగా అరటి తోటలకు వచ్చేయండి అందరూ. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. వీడబ్బా చెప్పేసాడు ప్రతిసారి నువ్వే చెప్పేసే ఫేమస్ అయిపోరా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయినా నేను మాత్రం ఏం చెప్పొద్దేట, నేను చెప్తాను. నీ అబ్బాయి ఈ మాత్రం దానికి ఏడుతూ పెట్టరు బాబు. సరే నువ్వే చెప్పుకోబో. అలాగే ఈ స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూడండి, సూపర్ ఉంటది. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ప్లీజ్. ఊరి అబ్బాయిలో నెక్స్ట్ వీడియో సూపర్ ఉంటుంది, తప్పకుండా చూడండి, మిస్ అయిపోకండి. సరే మేము ఉంటాం మరి, తొందరగా వచ్చేస్తామో వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. iPad.